హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఇది ఎయిర్ ఇండియాలో మేము వైజాగ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఫ్లైట్. ఇక్కడి నుంచి డొమెస్టిక్ టు ఇంటర్నేషనల్ మేము ఒక ఇంచుమించుగా 1.5 కిలోమీటర్లు దాటే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఇంటర్నేషనల్ లగేజ్ వైజాగ్‌లోనే మనం డ్రాప్ చేసిస్తాము. సో, మనకి హ్యాండ్ లగేజ్ ఒకటే ఉంటుంది. కాబట్టి మనకి పర్వాలేదు. సింగిల్ లగేజ్‌తో. ఇది ఇది ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైటు బోయింగ్ అండి. ఇది మేము వాషింగ్టన్ రావడానికి ఎక్కామనమాట. అది ఇక్కడ ఏంటంటే స్టార్ ఎలియన్స్‌తో టై అప్ అవ్వడం వల్ల ఇంకా చాలా ఫ్లైట్స్ అసలు స్క్రీన్స్ గానీ, మనకి ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, అలాగే ఫోన్ చార్జర్స్ అవ్వడానికి ఛార్జ్ పాయింట్లు గానీ పనిచేయవండి ఇక్కడ. ఇది 256 మంది కెపాసిటీ ఉన్న ఫ్లైట్ ఇది. ఇది ఎక్కగానే మాకొక కటీ రోల్ లాంటిది ఇచ్చారు. కాకపోతే నేను తీసుకోలేదు. తెల్లవారుజాము 2 గంటలకి ఎక్కడం వల్ల పడుకుండిపోయాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేశారండి. ఇది బ్రేక్‌ఫాస్టు. 2 ఇడ్లీ, ఉప్మా, ఒక బన్ను, పెరుగు, అలాగే బట్టరు, ఒక క్రీమర్ ఇస్తారు. కాఫీ గానీ, టీ గానీ తాగడానికి. తర్వాత ఇది బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక మళ్ళా కాఫీ, టీ సర్వ్ చేస్తారు తీసుకొచ్చి. ఢిల్లీ నుంచి వాషింగ్టన్‌కి 14 గంటల ప్రయాణం అండి. ఈ ప్రయాణంలో ఒక 3 సార్లు ఫుడ్ ఇస్తారు. ఇది లంచో, డిన్నరో నాకు తెలియదు. ఎందుకంటే ఆకాశంలో ఒకసారి ఎక్కాక అది పగలు, రాత్రి మారిపోతూ ఉంటాయి. ఇది డెజర్ట్ అండి. అలాగే బన్ను, దహి, తర్వాత క్రీమర్ ఫర్ కాఫీ ఆర్ టీ. అండ్ ఇది రైస్ విత్ కార్న్ అండ్ పాలక్ అండ్ దాల్ మఖని అండి. ఇదిగో వచ్చేసామండి వాషింగ్టన్. మమ్మల్ని తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ఇది. ఇక్కడి నుంచి మేము దిగి బయటకొచ్చి ఇమిగ్రేషన్ అయ్యి లగేజీలు తీసుకునేసరికి మా అబ్బాయి వచ్చాడు. మేము వాషింగ్టన్ డీసీ దగ్గరలో ఉన్న వర్జీనియాలోని మా అబ్బాయి ఇంటికి చేరుకున్నామండి. ఇవేనండి మా ఇండియా నుంచి అమెరికా వచ్చిన యాత్రా విశేషాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.